హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆగస్ట్ నెలలో 6 పథకాల పండగ మరి తెలంగాణ ప్రజలకి వచ్చే నెలలో ఆగస్ట్ నెలలో ఏ ఏ పథకాలు అమలవుతున్నాయో మేమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటిదిగా మనం చూసుకుంటే 1వ తేదీన 4,000 ప్లస్ 6,000 ఆసరా పెన్షన్ ఇస్తామని అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రజలకైతే తెలిసింది ఫ్రెండ్స్. కానీ కొంచెం డిలే అవ్వడం వల్ల ఈ యొక్క నెల మనకి పెన్షన్ రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వ తేదీన మిగిలిన రుణమాఫీ రైతులకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ అయితే గవర్నమెంట్ ఇచ్చిందో, నెక్స్ట్ లిస్ట్లో ఎవరికైతే ఇంకా రుణమాఫీ కాలేదో వాళ్ళకు వచ్చేసి మనకు 5వ తేదీ కల్లా అయితే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ అయితే కంప్లీట్గా అయితే చేసేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే 8వ తేదీన మనం చూసుకుంటే రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి 7,500 రూపాయలు అయితే జమ చేయబోతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రైతులకి. నెక్స్ట్ మనం 10వ తేదీన చూసుకుంటే తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకైతే నెలకు 2,500 రూపాయలు అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకి ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే 20వ తేదీన ఇంకా పథకాలు అమలు చేయడం కోసం గవర్నమెంట్ వచ్చేసి రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ వంటి ఏ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలకి 6 లక్షల రుణమాఫీలు అయితే చేయబోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఆగస్ట్ నెలలో అయితే దాదాపుగా ఈ యొక్క అన్ని పథకాలు అయితే చూసుకోవచ్చు. ఆసరా పెన్షన్ పెంపుకు అయితే ఈ రోజుల్లో మనకి ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీ సెషన్స్ ఏదైతే జరుగుతున్నాయో అక్కడ కూడా ఆసరా పెన్షన్ పెంచడానికి 2 గవర్నమెంట్ల మధ్య అయితే ఘర్షణ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అపోజిషన్ మంత్రి కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క విషయంపై దృష్టి పెట్టి తొందరగా మనకైతే ఆసరా పెన్షన్ అయితే 4,000 ప్లస్ 6,000 ఇచ్చే ఛాన్స్ త్వరలోనే మనకు వచ్చే నెలలో అయితే పూర్తి కాబోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఆగస్ట్ నెలలో అమలయ్యే పథకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.